హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌర్మి శేఖర్ అఫీషియల్. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను కదా, నేను బేబీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని A to Z అన్ని పర్చేస్ చేస్తాను అని చెప్పేసి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ప్యాన్ కిడ్స్ అని చెప్పేసి. సో నేను ఏం తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి మీ అందరు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, అక్క నేను కూడా ప్రెగ్నెంట్ 6th month 7th month అలా చెప్తున్నారు అనమాట. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నిజంగా క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే ప్రమోషన్ కాదు, నిజంగా నాకు నచ్చిన నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఆల్రెడీ చాలా మంది మెన్షన్ చేస్తున్నాను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేది నేను చెప్తున్నాను. సో ఇవి అన్నీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ క్యారీ బ్యాగ్స్ అనమాట. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, బేబీకి నచ్చుతాయి అనమాట. సో అందుకే ఇవన్నీ తీసుకున్నాను. ఫస్ట్ ఆర్డర్ చేస్తాం నేను అనుకున్నా ఎలా ఉంటాయో అని, బట్ చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ప్యాన్ కిడ్స్ అనేది ఒక హోల్సేల్ స్టోర్ అనమాట. వాళ్ళ దగ్గర కాస్ట్ హోల్సేల్ అంటే తెలుసు కదా, తక్కువకే వస్తాయని చెప్పేసి. సో అందుకే అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ క్యారీ బ్యాగ్స్ పెట్టేసాను అనమాట. ఎందుకని యూజ్ అవుతాయని చెప్పేసి. 2, 3, 4 and 5 బాగుంది కదా, ఇది సౌండ్ కూడా వస్తుంది లోపల. సో ఇవన్నీ బేబీ క్యారీ బ్యాగ్స్ అనమాట, యూజ్ అవుతాయి అని చెప్పి అన్నీ తీసేసుకున్నాను. సో చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ బేబీకి కావాల్సినవి అనమాట. క్యాప్ అన్నీ. అండ్ ఇవి ఫ్రూట్స్, జస్ట్ సౌండ్ వస్తాయి ఆడుకుంటాను. అప్పుడప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు వీళ్ళకి ఇలాంటివి ఇచ్చి కొంచెం సైలెంట్ చేయమన్నమాట. వీళ్ళు బాత్ చేసినప్పుడు కంట్లోకి సోప్ అది వెళ్తే ఏడుస్తూ ఉంటారు. అదే ఆ టబ్లో ఇలాంటి ఒక డక్స్ వేసేసాం అనుకోండి, వాటితో ఆడుకుంటూ ఉంటారు. సో అందుకని ఈ డక్స్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా అండ్ ఇది అయితే హాస్పిటల్ బ్యాగ్ అనమాట. ఇది కూడా నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి హాస్పిటల్ బ్యాగ్ పక్కా ఉండాలి కాబట్టి. సో ఇది కూడా నేను ఆర్డర్ చేసేసాను వాళ్ళ దగ్గరే. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రషెస్ అనమాట, జస్ట్ బాటిల్స్ అవి క్లీన్ చేయడానికి బేబీకి సంబంధించినవన్నీ. సో దానికోసం సపరేట్గా, మనం రెగ్యులర్గా వాడేది ఎప్పుడు వాడకూడదు, బేబీస్ అంటే చాలా కేర్ తీసుకోవాలి మనం. సో వాటి కోసం అని చెప్పేసి నేను అన్ని బేబీకి కావాల్సినవన్నీ నేను సపరేట్గా ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఇది బేబీకి ఫ్రూట్ జ్యూస్ అనేది ఇస్తాం కదా లైక్, సో దానికోసం అనమాట ఇది కూడా. అండ్ ఇది నాకు చాలా నచ్చింది అనమాట ప్రోడక్ట్. ఇందులో ఏంటంటే బేబీకి కావాల్సిన నెయిల్ కట్టర్ చూసారా, సిజర్ అన్ని చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న నెయిల్ కట్టర్ అన్నీ చాలా బాగుంది కదా. ఇది కూడా సపరేట్గా ఎప్పుడు మనం వాడేది ఎప్పుడు బేబీకి వాడకూడదు, అని సపరేట్గా యూజ్ చేయాలి. సో అది ఇప్పుడు మనం బయట పర్చేస్ చేయాలనుకోండి, వీటికి అన్నిటికీ ఒక్కొక్క దానికోసం ఒక షాప్కి వెళ్ళాలన్నమాట. సో ఇలా వీళ్ళ పేజ్లో ఆర్డర్ పెడితే మాత్రం అన్నీ మనకి చాలా తొందరగా డెలివరీ కూడా అవుతుంది, అన్నీ దొరుకుతాయి అండ్ చాలా తొందరగా డెలివరీ అవుతున్నాయి అన్నీ కూడా. ఇది కూడా బేబీ క్యారీ బ్యాగ్ అనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ అనమాట, చిన్నగా ఉంది. ఇవి అన్ని జుబ్బాలు అనమాట, మొత్తం 2-3 టైప్స్ ఉన్నాయి అందులో. ఇది బేబీది పాల డబ్బా అనమాట, సౌండ్ కూడా వస్తుంది లోపల, ఆడుతూ తాగు. ఇవి బేబీ టై షీట్స్ అనమాట. ఇంకా ఇవి నాప్కిన్స్ చిన్న చిన్నవి అన్నీ కూడా, ఇది జస్ట్ ఆడుకోవడానికి. ఇవి బ్లాంకెట్స్ బేబీకి కావాల్సింది. ఇవి కూడా ఒక ప్యాక్ ఆఫ్ 2 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, ఆర్డర్ పెట్టినప్పుడు అంత చెక్ చేయలేదు. ఇది కూడా క్యారీ బ్యాగ్, అంటే ఎత్తుకున్నప్పుడు అలా పైన వేయడానికి అనమాట. శేఖర్ నిజంగా షాక్ అవుతున్నారు, నిజంగా నువ్వు ఇంకా ఆర్డర్ పెట్టేసావా అని. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే శేఖర్ పైన వెళ్ళి షాపింగ్ చేద్దాము అనుకున్నాను, బట్ నమ్ముతారో లేదో తెలీదు, ఈ వీక్ కాదు ఈ మంత్ అనుకుంటా అస్సలు కాలేదు. దేనికైనా వెళ్దాము అంటే ప్లీజ్ తర్వాత మరీ జూనియర్ దగ్గర పడ్డాక మళ్ళీ ఆర్డర్ చేయడం అంటే నాకు అస్సలు అవ్వదు. ఇంకా సరే అని చెప్పి నేను ఇన్స్టాలో వెతుకుతూ ఉన్నా, ఉంటాయి కదా ప్లేస్ అని చెప్పి. లక్కీగా ఈ పేజీలో దొరికింది ప్యాన్ కిడ్స్ అని, చాలా బాగున్నాయి. నాకు ఇష్టమైన కలర్ నాకు పింక్ అంటే చాలా ఇష్టం. అలా ఏం కాదు, బట్ నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకు మ్యాక్సిమం అంటే అందుకు బుక్ చేశాను. నేను శేఖర్ చెప్పిన నోటీస్ చేయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ బేబీ పింక్
ఇది కూడా క్యాప్సే. అది ఇది బేబీ వెనక పడుతున్నప్పుడు అది తల కిందగా తాక్కుంటా అనమాట. సో ప్యాకెట్ దెబ్బ తగ్గుతుంది కదా, అలా తాక్కుంటా ఉండడానికి అనమాట. ఏవో పెట్టాము. ఇది కొంచెం పెద్ద అయ్యాక ఇలా హ్యాండిల్ పట్టుకొని తాగుతుంటుంది తాగదు. నేను చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి షేక్ చూసారా, మాతో అన్ని పీక్ పడేస్తున్నారు. అలా ఉంటది అబ్బాయిలతో. ఇవన్నీ సాక్సెస్, బుల్లి సాక్సెస్ చాలా బాగున్నాయి కదా, నాకు నిజంగా ఇవి నచ్చాయి. చిన్న బుల్లి సాక్సెస్. తిన్నప్పుడు నాకు తిన్నప్పుడు డ్రెస్ మీద పడుకుంటా, అంటే మనకి బతకం ఎక్కువ కదా, అన్ని ఉతకం కదా సరిగ్గా, అందుకని. ఇవి కూడా ఇవి జస్ట్ బ్యాక్ పెయిన్. I love mom, dad and dad. I love dad, I love mom. ఇవి కూడా జుబ్బా సెట్స్, సాక్సెస్, చిన్న సాక్సెస్, బుల్లి పాదాలకి బుల్లి టూత్ బ్రష్. టూత్ బ్రష్ చూసారా, వాటితో పళ్ళు కూడా రావు, అప్పుడు టూత్ బ్రష్ వాటర్ పడుతుంది. చిన్నది సోప్ కాదు, పౌడర్. ఏంటిది? జాన్సన్ బేబీ పౌడర్. ఇవి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో యూజ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటే నాకు అర్థం కాదు, అంటే నాకు పలకడం పడుతుంది. అవన్నీ మొత్తం ఇవన్నీ ఇంకా జుబ్బాలు అన్ని సాక్సెస్ అన్ని పింగే ఉన్నాయి. ఇంకా సాక్సెస్ చాలా ఉన్నాయి లోపల, అన్ని పింకే ఉన్నాయి. నేను అలా ఆర్డర్ చేశాను, అంటే నాకు సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు పింక్ కొంచెం అట్రాక్షన్ అనమాట, అట్లా అట్లా పింక్ 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 అట్లా అయిపోతుంది. సో నేనైతే అన్ని ఆర్డర్ పెట్టేసినట్టే కదా, నేను మర్చిపోయాను మళ్ళా. అది సో పోండి, బయటకి వెళ్ళి ఆర్డర్ చేద్దాం, బయటకి వెళ్ళి కొందాం. అదొకటి వెళ్ళి తెచ్చిపోండి, అది కూడా తావా ఎందుకు అతని దగ్గర బుక్ చేస్తాయి కేజీలు, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. కేజీలకి ఆర్డర్ పెట్టేస్తాయి. యాక్చువల్గా ఇంకా అత్తయ్య ఇవన్నీ చూడలేదు, అత్తయ్య అమ్మ ఇంకా చూడలేదు. చూస్తే ఎందుకు ఆర్డర్ పెట్టావు అసలు అంటే, అన్ని జుబ్బాలు నిక్కర్లు అన్ని చిన్న ఆర్డర్ పెట్టేస్తాను. 6 months వరకు అవసరం లేదా, మళ్ళీ పెట్టేస్తా అవసరం లేదా. సాక్సెస్ ఇవన్నీ పెట్టేస్తాను, ఇంకా వాళ్ళు చూడలేదు. జస్ట్ అడిగారు ఏంటి బాక్సులు అంటే, ఏం లేదు బేబీకి కావాల్సినవి అంటే, ఆగు సౌండ్ చేసి చెప్తున్నాను కదా, బేబీకి కావాల్సినవి అంటే నిన్న ఆర్డర్ పెట్టేస్తావా అంటే, క్యారీ బ్యాగ్స్ కదా పెద్ద పెద్దగా ఉంటాయి సరిపోదు అని చెప్పాను. ఈ చిన్నవన్నీ ఇంకా వాళ్ళు చూడలేదు, చూస్తే అప్పుడు ఎందుకు ఇన్ని పెట్టామని తిడతారేమో. బట్ ఓకే, నాకు కూడా తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, సో అందుకే ఎన్ని పడతాయో తెలియక అన్ని ఆర్డర్ పెట్టేసాను. ఎన్ని పడతాయో తెలియక అన్ని ఆర్డర్ పెట్టేసాను. బట్ నిజంగా చెప్తున్నాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నువ్వు చూడు ఒకసారి, అలా చెత్తకంటే ఉంటుంది తర్వాత. అదే వాళ్ళు ఏమన్నా అంటే నాకు సపోర్ట్ చేస్తావు కదా. అన్ని సాఫ్ట్ కాటన్ అన్నమాట. చిరాకు పడకూడదు ఫస్ట్ పిల్లలకి. మనకే చూడి సమ్మర్ లో, అది కూడా సమ్మర్ టైం లో డెలివరీ అవ్వడం, అందుకనే మొత్తం అన్ని కాటన్. బేబీకి మాక్సిమం అన్ని కాటన్ కదా యూజ్ చేస్తారు. సో నేను షార్ట్ లో కూడా మెన్షన్ చేశాను వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. అండ్ నేను ఈ వీడియో కింద కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేస్తాను. తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే తప్పకుండా మీ పిల్లలకి అన్ని యూజ్ అయ్యేవి అనమాట. ఇవన్నీ ఏది అన్లెస్ యూజ్లెస్గా ఏది లేదు. నేనైతే అందుకే ఆర్డర్ పెట్టాను. ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే చిన్నపిల్లలతో మనకు కష్టం అనమాట. నాకైతే ఇంకా కష్టం. శేఖర్కి ఎప్పుడు ఈవెంట్స్ ఉంటాయో ఎప్పుడు కాదు బాటిల్స్ క్లీన్ చేయడానికి. సో సడన్ గా వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కష్టంగా ఉంటుంది. ఆ టైంలో మనం కూడా డెలివరీ అయ్యి అప్పుడే వస్తాం, చాలా ఒక గంట నుంచి బయటకు వస్తాము. ఆ టైంలో మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో అది ఇది అంటే అంత
ఆలోచనలు రావు. సో ముందే ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు లైక్ 9th మంత్ ఎంత అయ్యారు అన్న టైంలోనే మీరు ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకుంటే, అండ్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆర్డర్ చెప్పా కదా, నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టేది 1 వీక్ అనుకుంటా. 1 వీక్లో నాకు డెలివరీ అయిపోయి ఇన్ని ఒకేసారి డెలివరీ చేయడం కూడా చాలా గ్రేట్. అండ్ ఈ స్టోర్ వచ్చేది హైదరాబాద్లో అనమాట. లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మేబీ మీరు స్టోర్కి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లైక్ డెలివరీ కొంచెం టైం పడుతుంది అని మీరు అనుకుంటే, హైదరాబాద్ అయితే మీ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మాకు ఇక్కడ వైజాగ్ కాబట్టి మేబీ 1 వీక్ పట్టి ఉండొచ్చు, లేదంటే అది కూడా ఇంకా ఫాస్ట్గా అయ్యేది. సో ఇవి అనమాట బేబీకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ. మీకు కూడా యూజ్ అయితే తప్పకుండా వెళ్ళి పేజ్లో ఆర్డర్ చేసేసుకోండి, లేదంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హోల్సేల్ కాబట్టి తక్కువ కాస్ట్లోకి మీకు అన్నీ వచ్చేస్తాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఆర్డర్ చేసేయండి. ఫ్రూట్ జ్యూస్ వస్తుంది పిల్లలు పల్ప్ ఒకటే తాగడం కదా. నిజంగా నాకైతే చాలా నచ్చాయి. శేఖర్ కూడా నచ్చేసాయి. అత్తయ్య వాళ్ళకి ఇంకా నేను చూపించలేదు, చూపిస్తే వాళ్ళకి కూడా నచ్చుతాయి మాక్సిమం. అంటే ఇన్ని ఎందుకు కొన్నావు అనే ఒక ఏమంటారు ఒక చిన్న పాయింట్ రేస్ చేయొచ్చేమో కానీ, బట్ అందరికి నచ్చుతాయి అనమాట. నాకైతే చాలా తక్కువ కాస్ట్గా వచ్చాయి, అందుకే అన్ని పర్చేస్ చేస్తాను అనమాట. సో మీకు కూడా కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి. బాయ్.